హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా సాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ బియ్య పిండితో పునుగులండి. పునుగులంటే మామూలుగా 6-7 అవర్స్ నానబెట్టుకొని చేసుకుంటాం, లేదంటే నైట్ అంతా నానబెట్టుకొని చేసుకుంటాం కదా. బట్ ఇక్కడ అలా కాకుండా అప్పటికప్పుడు పిండిని నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా పునుగులని. దీని యొక్క ప్రిపేర్ చేసే విధానం చూద్దాం. ఇందుకోసం నేను ఒక బౌల్లో 2 కప్పుల బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఇది పొడి బియ్య పిండి, తడి బియ్య ఒకండి. 2 కప్పుల బియ్య పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్య పిండి, 1 కప్పు మైదా పిండి, అలాగే 1/4 కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు బాగా పులిసిన పెరుగుని తీసుకోండి. అప్పుడే పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఎక్కువగా వేయకండి, ఆయిల్ అంతా పీల్చుకుంటాయి కాబట్టి 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత నీళ్ళను కొంచెం కొంచెం కలుపుకోండి. మరి పలుచగా కలుపుకోకూడదు. మనం బోండాలకి ఏ విధంగా పిండి కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇదే విధంగా ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఇలా పిండిని జారవిడిస్తే ఈ విధంగా రావాలి. ఇలా కలిపి పెట్టుకోండి. ఇవి నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిండి కలిపిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేడి చేసుకోండి. నూనె వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పునుకులను కొంచెం కొంచెంగా వదులుకోండి. ఈ విధంగా ఎంత వీలైతే అంత చిన్నగా వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పొంగుతాయి కదా, సో అందుకని చిన్నగా వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకోండి. మీరు వంట సోడా కొంచెమే వేసుకోండి, ఎక్కువగా వేయకండి, ఆయిల్ అంతా పీల్చుకుంటాయి. సో కొంచెం వేసుకోండి. మొత్తమే వేయకుంటే గట్టిగా అవుతాయి కాబట్టి 1/4 టీ స్పూన్ వేసుకొని చేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అయితే లోపల ఉడకకుండా జస్ట్ కలర్ చేంజ్ అవుతాయి. మీడియం హీట్లో అయితే పైన లోపల బాగా ఉడుకుతుంది. సో వీటిని 2 వైపులా తిప్పుకుంటూ కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, కలర్ అనేది మంచిగా అయిపోయింది కదా. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో మిగతా వాటిని కూడా ఇదే విధంగా చిన్నగా వేసుకోండి. పిండి అంతా కూడా ఎంత చిన్నగా వేసుకుంటే అంత బాగా వస్తాయి. ఇలా వేసుకోవాలి. మీడియం హీట్లోకి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. సో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలి అనిపిస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ పునుగులు అనేవి చాలా బాగుంటాయండి. సో తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. బియ్యం పిండి 2 కప్పులు, మైదా పిండి 1 కప్పు, అలాగే 1/4 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని చేసుకోండి. మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకోండి, సో అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ పునుగులు, బియ్య పిండితో పునుగులు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వెరైటీ రెసిపీస్ కోసం మన రమా సాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలి అంటే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.